అత్తయ్య టీ తీసుకోండి. ఏవండి, మీరెక్కడికి వెళ్తున్నారు? రండి, కాఫీ తీసుకొస్తాను. విశ్వాస్, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావురా? దేని గురించమ్మా? అదేరా, మన మీనాక్షి అప్పు విషయం. అమ్మా అది అత్తయ్య, మీరేమీ ఆలోచించకండి. ఈయనొక్కసారి మాటిచ్చారంటే చాలు, పని అయిపోయినట్టే కదండి? అమ్మా తీసుకోండి. శత్రువులు ఎక్కడో లేరు, నా పక్కనే ఉన్నారు. నా భార్య, మా అమ్మ చాలు నా కిడ్నీలు అమ్మడానికే. 5 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలరా బాబోయ్? కానీ నాకు కూడా టైం వస్తుంది కదా, నువ్వు కూడా లవ్లో పడతావు కదా, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. మనల్ని ఎవరు ప్రేమిస్తారులే, వదిలే. అయిపోయింది కదా, ఇప్పుడు ఇవ్వరా? తాజ్ మహల్లే కట్టొచ్చుక, తీసుకో, పండగ చేసుకో. ఏమైంది? కాల్ చేసి ఏమని మాట్లాడాలి? నాకు నీ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందని చెప్పు. పరిచయం లేకుండా ఏదేదో మాట్లాడితే నంబర్ బ్లాక్ చేస్తుంది. మిస్ ముఖ్య పర్మనెంట్గా దూరం అయితే కష్టం రా. అది కూడా నిజమే. ఈ అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. ఒక పని చేయి, నువ్వే ఫోన్ చేయి. నేనా? నువ్వే తీసుకో. ఆ స్కూటీ ఓనర్కి ఫోన్ చేసావా లేదా అని తెలుసుకోవాలి కదా, ఆ అమ్మాయేనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఒకవేళ అవునంటే ఏదో ఒక రీజన్ చెప్పి మీట్ ఎలా చేద్దాం. అర్థమైంది. నువ్వు ఇలాంటివి నేను కాలేజ్ టైంలో ఎన్నెన్ని చేయలేదు. నువ్వు ఎందుకలా చూస్తున్నావు? కాలేజ్లో ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నా కోసం కాదు కదా, నీకోసం కదా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూస్తూ ఉండు. ఫోన్ వచ్చింది. అత్తయ్య ఆగండి, మీరు కూర్చోండి, నేను తెస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఫోన్. నువ్వు ప్రశాంతంగా కూర్చుని టీవీ చూడు, నేను చూస్తాను. సరే. ఈ అప్పుల టెన్షన్ వల్ల కాఫీ కూడా ప్రశాంతంగా గొంతులో దిగలేదు. హలో, ఎవరు? ఎవరో జెంట్స్ మాట్లాడుతున్నారా? గొంతు సరిగా లేదనుకుంటానా. ఐ మీన్ వాళ్ళ అన్నయ్యో తమ్ముడు అయ్యుంటారులే. ఒకవేళ మొగుడైతే సరే, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే. ఎవరండి? ఏం మాట్లాడరేంటి? హలో, ఇది TS32 ES 1236 ఓనర్ మాట్లాడుతున్నారా? ఒకవేళ ఇన్సూరెన్స్ అయిపోయి ఉంటే నేను అసలు కట్టను. ఫోన్ పెట్టేయండి. హలో, ఒక నిమిషం. మేము ఇన్సూరెన్స్ వాళ్ళం కాదు. మరెందుకండి ఫోన్ చేసి తల తింటున్నారు? నేనెంత బిజీగా ఉంటానో తెలుసా? కూపన్. సారీ సార్, అంటే ఈ స్కూటీ మీద ఏదైనా లక్కీ కూపన్ తీసుకున్నారా? ఎవరికి తెలుసు? ఆ బండి నా చెల్లిది. చెప్పాను కదా. సార్, మేడం ఒకసారి కలవచ్చా? ఏంటి? అయ్యో, తప్పుగా అర్థం చేసుకోకండి. మేడం తీసుకున్న కూపన్కి ప్రైజ్ మనీ వచ్చింది. డబ్బులు ఇవ్వడానికి కలవచ్చా అని అడుగుతున్నాను. ఏంటి?